Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about market behavior analysis for tomorrow. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్లీ వాలటైల్ రేంజ్, కంప్లీట్లీ సైడ్ వైజ్ మొమెంటం జరిగింది. ఫ్లాట్ ఓపెన్ బ్లాక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సేమ్ అదే గ్యాప్ డౌన్ రేంజ్ సేమ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో మార్కెట్ అక్కడనే క్లోజ్ అయింది. సింపుల్ టు సింపుల్ అనాలిసిస్ ఇద్దాం. ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో కంప్లీట్ ఒక రేంజ్ బ్రేక్అవుట్ జరిగింది. సేమ్ అదే రేంజ్ లో కన్సల్టేషన్ జరుగుతుంది. కంప్లీట్ మార్కెట్ ఈ హై ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది డే బ్రేక్అవుట్ క్యాండిల్ లో ఈ కంప్లీట్ ఇదే రేంజ్ లో కన్సల్టేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ జరుగుతుందో అప్పుడే మార్కెట్ లో ఒక స్ట్రైట్ మూవ్ అప్ డౌన్ సైడ్ మూవ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ బ్రేక్అవుట్ ఆర్ లేదా డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కి జస్ట్ వెయిట్ కన్సిడర్ చేయాలి. వెయిట్. సో ఓకే, డన్. సో మార్కెట్ లో కంప్లీట్లీ ఒక కన్సాలిడేషన్ రేంజ్ లో జరుగుతుంది మార్కెట్. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అయితే మార్కెట్ లో హైయర్ మొమెంటం విత్ గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా. మనకి అప్ సైడ్ చూసుకుంటే ఒక గ్యాప్ ఫిల్లింగ్ కూడా ఉంది. మార్కెట్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రేంజ్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్లోజ్ అయిన రేంజ్ నుంచి మార్కెట్ ఈ లెవెల్ కంప్లీట్లీ 1500 పాయింట్స్ అనేది కంప్లీట్ సింగిల్ బుల్ ర్యాలీ విత్ ఇన్ ఏ వీక్ టూ త్రీ డేస్ అయినా జరగచ్చు, విత్ ఇన్ సింగిల్ డే జరగచ్చు, విత్ ఇన్ 3 days లో జరగచ్చు. మార్కెట్ మొమెంటం విత్ గ్యాప్ ఫిల్ ఏరియా కంప్లీట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే లో చెక్ చేసుకుంటే మార్కెట్ లో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాలో ఉంది. ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని క్లియర్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ఏరియా కంప్లీట్లీ సప్లై కంప్లీట్లీ డిమాండ్ ఏరియా అండ్ ఆల్సో a trend line from the upside also. Done. మార్కెట్ కంప్లీట్లీ ఈ రేంజ్ కన్సాలిడేషన్ జరుగుతుంది ఆర్ ఫైటింగ్ జరుగుతుంది. మూమెంటం లేదు, ఫైటింగ్ కూడా కన్సాలిడేషన్ జస్ట్ నార్మల్. అది బయర్స్ ఉందా, బయర్ స్ట్రెంత్ ఉందా, సెల్లర్ స్ట్రెంత్ ఉందా, వన్స్ ఈ లెవెల్ కంప్లీట్లీ బ్రేక్ డౌన్ జరుగుతూనే మనకి మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం విత్ ఎండ్ ప్యాటర్న్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కంప్లీట్లీ డైరెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయి ఉంటే బ్రేక్ డౌన్ జరిగితే ఎండ్ ప్యాటర్న్ ఎంట్రీ తీసుకోవచ్చు. తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టార్గెట్ అప్ టు 46,200 వరకు టార్గెట్ తీసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయితే సేమ్ ఇలాగా ఎంట్రీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ ఎంట్రీ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ ఓపెన్ అయితే మీరు జస్ట్ వెయిట్ ఫర్ ద పుల్ బ్యాక్ ఒక పుల్ బ్యాక్ తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. కన్సిడర్ ఒక డైరెక్ట్ ఎంట్రీ మాత్రం అసలు తీసుకోవద్దు. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే కంప్లీట్లీ సెల్ ఆఫ్ జరుగుతుంది. ఇది ఎండ్ ప్యాటర్న్ ఓన్లీ ఎంట్రీ. ఇఫ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి ఈ లెవెల్ పైన ఫర్ ఎగ్జాంపుల్ 46,800 ఆర్ 750, మోస్ట్లీ ఈ రేంజ్ 46,700 ఈ రేంజ్ లో మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి కన్సల్టేషన్ ఇచ్చి హైయర్ క్రాస్ అయితే మనకి మార్కెట్ లో బయింగ్ స్ట్రెంత్ ఉందని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సెల్లింగ్ స్ట్రెంత్ ఉంది అంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఎగ్ డౌన్ ఇస్తే కంప్లీట్లీ సెల్లింగ్ స్ట్రెంత్ ఉండొచ్చు. కంప్లీట్లీ బుల్లిష్ స్ట్రెంత్ అనేది కంప్లీట్లీ అయిపోవచ్చు, లేకపోతే ఇంట్రాడే లెవెల్ వరకు క్లోజ్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఈ లెవెల్ 46,700 to 800 ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ అవుతుందో అప్పుడే మనం బుల్లిష్ స్ట్రెంత్ చెక్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ 46,800 46,700 ఈ లెవెల్ మార్కెట్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితేనే మనకి టువర్డ్స్ అప్ సైడ్ లా మార్కెట్ కన్సిడర్ చేసుకొని హైయర్ వరకు డేస్ హై వరకు టార్గెట్ తీసుకోవచ్చు. అప్ టు 47,400 ఈ లెవెల్ వరకు. ఇన్ కేస్ ఈ లెవెల్ 46,800 లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకపోతే కన్సిడర్ మార్కెట్ ఈజ్ ఇన్ కన్సల్టేషన్ టు సైడ్ వేస్ టు బేరిష్ మొమెంటం ఓన్లీ. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయితే సేమ్ రేంజ్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 46,200 వరకు టార్గెట్ తీసుకోవచ్చు. గ్యాప్ అప్ అయితే కంప్లీట్లీ బుల్లిష్ అనే రేంజ్ ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంట్రాడే లెవెల్ వరకు ఇదే టార్గెట్ తీసుకోవచ్చు. ఇంట్రాడే లెవెల్ వరకు ఇఫ్ ఇన్ కేస్ 47,400 కంప్లీట్లీ బ్రేక్అవుట్ అయితే మీరు 48,200 వరకు మార్కెట్ లో హైయర్ మూమెంటం విత్ గ్యాప్ ఫిల్ ఏరియా కూడా చూసుకోవచ్చు. ఇది గ్యాప్ ఫిల్ ఏరియా 48,200. ఓకే, అండ్ ఆల్సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. ఇప్పుడు నిఫ్టీ చెక్ చేసుకున్నట్టయితే
నిఫ్టీలో బ్రేక్ అవుట్ జరిగింది. బ్రేక్ అవుట్ అయ్యాక కూడా మార్కెట్ హైయర్ లెవెల్లో కన్సల్టేషన్, స్ట్రాంగ్ కన్సల్టేషన్ జరుగుతుంది. వాల్యూమ్స్ కూడా ఉన్నాయి, బట్ హైయర్ టైంలో బ్రేక్అవుట్ జరిగింది కానీ మొమెంటం లేదు. సేమ్ కన్సాలిడేషన్ ఏరియాలోనే ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే నిఫ్టీ చాలా బుల్లిష్ లోనే ఉంది విత్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఏరియా. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ హై కంప్లీట్లీ మార్కెట్ ఒక మూమెంటం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్స్ డ్రా చేసుకుంటే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనేది ఇండికేటర్ మీరు ఏ టైంలో ఎప్పుడు యూజ్ అవుతుందంటే కంప్లీట్లీ ఒక బుల్లిష్ మూమెంటం ఆర్ బేరిష్ మూమెంటం ఓపెన్ అయిన దగ్గర నుంచి క్లోజింగ్ కి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కెట్ మూమెంటం జరిగింది. సో ఈ లెవెల్ నుంచి వెళ్ళి మళ్ళీ మార్కెట్ స్మాల్ పుల్ బ్యాక్ ఆర్ రిట్రేస్మెంట్ జరిగి ఏ లెవెల్ వరకు సస్టైన్ అవ్వచ్చు అనే పాయింట్ లో మన స్మాల్ ఇండికేషన్ ఏం చేస్తామంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ యూజ్ చేస్తాం. ఫిబొనాచి రిట్రేస్మెంట్ అంటే ఆ బుల్లిష్ మూమెంటం 50% వరకు రిట్రేస్మెంట్ అయ్యి ఆర్ అక్కడ నుంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఆ డబ్ల్యూ ప్యాటర్న్ ఆర్ ఒక ఎన్ ప్యాటర్న్ లో మళ్ళీ ఫామ్ చేసి మళ్ళీ అప్ సైడ్ కి వెళ్తుంది అనే పాయింట్ మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ మనకి ఫిబొనాచి రిట్రేస్మెంట్ 50% ఈ లెవెల్ వరకు సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్లీ ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్ వరకు మనకి మార్కెట్ లెవెల్ వచ్చి అక్కడ ఒక చిన్న డబ్ల్యూ ప్యాటర్న్ చేసి 5 మినిట్స్ లో క్లియారిటీగా అర్థమవుతుంది. లుక్ ఎట్ దిస్, ఒక కంప్లీట్లీ ఒక బుల్లిష్ మూమెంటం ఫిబొనాచి సేమ్ టు సేమ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎక్కడైతే జరిగిందో ఎగ్జాక్ట్లీ 50% వరకు మార్కెట్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్పాలంటే మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ హైయర్ లెవెల్ వరకు ఈ లెవెల్ వరకు వెళ్ళింది. సేమ్ ఆ నుంచి ఒక స్మాల్ పుల్ బ్యాక్ అప్ టు 50% రిట్రేస్మెంట్. దెన్ ఇక్కడ స్మాల్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ చేసి బ్రేక్ అవుట్ జరిగి ఆడ ఎన్ ప్యాటర్న్ ఎంట్రీ తీసుకొని ఈ హైయర్ లెవెల్ ఎంట్రీ ఇక్కడ లో లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకొని కన్సల్టేషన్ చేసుకుంటూ హైయర్ హైస్ మూవ్ చేసుకుంటూ ఈ లెవెల్ వరకు 22,300 295 వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి మార్కెట్ బుల్లిష్ లోనే ఉంది అని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతుంది ఇన్ ఓన్లీ నిఫ్టీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలనుకుంటే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్ ఓపెన్ అయింది ఆర్ ఈ లెవెల్లో ఫ్లాట్ ఓపెన్ అయింది ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి మోస్ట్లీ స్టార్టింగ్ బ్రేక్ డౌన్ అవ్వగానే ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్ ఫర్ ఎ స్మాల్ పుల్ బ్యాక్ అండ్ దెన్ రిట్రేస్మెంట్ ఓవర్ డౌన్ సైడ్. ఎప్పుడైతే పుల్ బ్యాక్ చేసిన తర్వాత ఎన్ ప్యాటర్న్ అంటారు ఆ పుల్ బ్యాక్ చేసిన తర్వాత ఆ లో ఎప్పుడైతే ఈ లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ చేసి మళ్ళీ మార్కెట్ బ్రేక్ డౌన్ ఇచ్చి ఇలా పుల్ బ్యాక్ చేశాక ఎప్పుడైతే ఈ లో క్రాస్ అవుతుందో ఈ లోలో ఎంట్రీ తీసుకోవాలి. ఈ లోలో ఎంట్రీ తీసుకుంటే మీకు వ్యాలిడ్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ లో ఎంట్రీ తీసుకున్నట్టే సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సెల్లింగ్ లోనే ఉంది అని ఫిక్స్ అయితే అది మార్కెట్ ప్రైస్ బిహేవియర్ బట్టే మనకి అర్థమైపోతుంది. ఇలా ఎన్ ప్యాటర్న్ చేసి డౌన్ సైడ్ వెళ్ళిపోతే స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మీరు ట్రయల్ చేసుకుంటే విత్ దిస్ లో యాజ్ టార్గెట్ వరకే తీసుకోవచ్చు. లేదా స్మాల్ మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఆనే కన్సల్టేషన్ చేసుకుంటే మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇఫ్ ఫ్లాట్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇదే సినారియో ఉంటుంది. ఇఫ్ గ్యాప్ అప్ అయితే కంప్లీట్లీ మీ స్లో అండ్ స్టడీ మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది రేపే వెళ్ళొచ్చా లేదా ఎల్లుండి వెళ్ళొచ్చా అనేది క్లారిటీ లేదు. బట్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎల్లుండి ఉంటుంది, నిఫ్టీ నథింగ్. సో మనకి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయితే సినారియోస్ మాత్రం ఇవే. సో మనకి ఇంట్రాడే లెవెల్ వరకు అయితే మార్కెట్ బుల్లిష్ లోనే ఉంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బుల్లిష్ లెవెల్ లోనే ఉంది కాబట్టి స్లో బై ఆన్ డిప్స్ అనే పాయింట్ లో మీరు స్లో అండ్ స్టడీగా ఎంట్రీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక హై, ఇది లో, ఇది లాస్ట్ 2 days ఒక లో. సో మనకి మార్కెట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ లెవెల్ లోనే ఓపెన్ అయింది, కరెక్ట్ లెవెల్ లోనే క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ ఓపెన్ అయింది, ఇక్కడనే క్లోజ్ అయింది. సో మనకి మార్కెట్ ఎగ్జాక్ట్లీ 50% రిట్రేస్మెంట్ కూడా ఇక్కడనే ఉంది. సో మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుండి ఎప్పుడైతే ఈ హై క్రాస్ అయింది అనుకోండి కంప్లీట్లీ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఎలా కనిపిస్తుంది అంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎలా కనిపిస్తుంది అంటే కంప్లీట్లీ సెల్లింగ్ స్ట్రెంత్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి 15 మినిట్స్ లాంగర్ టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకుందాం ఒకసారి. సో మార్కెట్ లో లాంగర్ టైం ఫ్రేమ్ లో మనకి ఏం అర్థమవుతుంది అంటే కంప్లీట్లీ సెల్లింగ్ లో ఉంది. అండ్ సెల్లింగ్ లో కన్సల్టేషన్ టువర్డ్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఒక పుల్ బ్యాక్ లాగా అనుకోవచ్చు ఈ లెవెల్ లెక్క.
ఓకేనా, ఈ లెవెల్ అండ్ ఆల్సో ఫ్రమ్ హైయర్ టైం ఫ్రేమ్ నుంచి వెళ్ళి ఈ లెవెల్, ఇలాగా ఒక లెవెల్స్ డ్రా చేసుకోండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. వన్స్ ఇఫ్ ఈ గ్యాప్ అప్ అయ్యి సేమ్ ఈ హై బ్రేక్ చేసుకొని కన్సల్టేషన్ స్లో అండ్ స్టడీగా 46,000 సారీ 47,000 సింపుల్ గా ఈ లెవెల్ క్రాస్ అయిందంటే మనకి మార్కెట్ బుల్లిష్ గా గ్యాప్ అప్ అవ్వాలి, కంప్లీట్ గా గ్యాప్ అప్ అవుతుంది. ఎందుకంటే గ్యాప్ అప్ అయి డౌన్ సైడ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ గ్యాప్ అప్ అయి డౌన్ సైడ్ వస్తుంది, ఇక్కడ గ్యాప్ అప్ అయి డౌన్ సైడ్ వస్తుంది. సో మార్కెట్ లో కంప్లీట్లీ ఒక క్లోజింగ్ కావాలి కంపల్సరీ. క్లోజింగ్ అనేది గ్యాప్ అప్ అయి కంప్లీట్లీ 47,000 ఆర్ 46,800 పైన ఆర్ 47,000 పైన క్లోజ్ ఇస్తే విత్ ఇన్ 2-3 days లో మనకి మార్కెట్ హైయర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎవ్రీ డే చూసుకున్నట్టయితే అప్ సైడ్ డౌన్ సైడ్ క్లోజ్, అప్ సైడ్ డౌన్ సైడ్ క్లోజ్, సేమ్ ఫ్లాట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి డౌన్ సైడ్ క్లోజ్, ఓపెన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్, ఓపెన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్. సో ఇలాగే ఎవ్రీ డే ఇలానే ఓపెన్ అవుతుంది, మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్, ఓపెన్ అవుతుంది, డౌన్ సైడ్ క్లోజ్. ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మళ్ళీ హయ్యర్ సైడ్ కి మనకి మార్కెట్ క్లోజ్ ఇస్తే కంప్లీట్లీ మనకి ఒక బుల్ రైల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అప్ సైడ్ లో ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఉంది, ఛాన్సెస్ ఉంది. కాబట్టి అప్ టు 48,200 వరకు, ఈ లెవెల్ వరకు మనకి మార్కెట్ లో గ్యాప్ ఫిల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లెవెల్ వరకు మనం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ సైడ్ బుల్ ర్యాలీ, కంప్లీట్ బుల్ ర్యాలీ కోసం. ఓకేనా, సో నా కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఒకసారి కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.